This conference will now be నాన్న recorded. మటర్ చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఈ సింటాక్స్ ని వాడే దేనికోసం వాల్యూస్ ని వ్యూ నుంచి ఎక్కడికి పంపిస్తున్నావు ఇప్పుడు నువ్వు టెంప్లెట్ కి పంపిస్తున్నావు వ్యూ నుంచి టెంప్లెట్ కి వాల్యూస్ వెళ్తే నువ్వు 4 కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి ఆ 4 కాన్సెప్ట్స్ కలిపి ఏమన్నా ఇప్పుడు నేను డిటిఎల్ లాంగ్వేజ్ ఫస్ట్ ది ప్రింటింగ్ వాల్యూస్ సెకండ్ ది ఇఫ్ స్టేట్మెంట్ థర్డ్ ది ఫర్ లూప్ ఫోర్త్ వన్ ఏంది ఇక్కడ మనకి కామెంట్ ఫిఫ్త్ వన్ ఏంది డిజాంగో ఫిల్టర్స్ కానీ ఈ 4 మెయిన్ ఈ డిజాంగో ఫిల్టర్స్ యూజ్ చేస్తా ఉంటాం సార్ ఇందులో ఫస్ట్ వన్ ఏంటి సార్ ప్రింటింగ్ వాల్యూస్ ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఎనీ వాల్యూ ఇఫ్ we want to print any value the variable name must be enclosed by double curly braces అర్థమైందా క్లియర్ గా ఏదైనా వాల్యూ నీకు ప్రింట్ అవ్వాలంటే దిస్ వాల్యూ మస్ట్ బి ఎన్క్లోజ్డ్ బై ద డబల్ కర్లీ బ్రాసెస్ అని చెప్పి ఏం చేయాలని మన ఇక్కడ వేరియబుల్ నేమ్ జాగ్రత్త చూసుకోండి ఎనీ వాల్యూ ప్రింటింగ్ వేరియబుల్ వాల్యూస్ ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఎనీ వేరియబుల్ వాల్యూ then the variable name must be enclosed by the double curly brace. Printing any value, then the variable name must be enclosed by the double curly brace. ఇది సింటాక్స్ మనకి సో డబుల్ కర్లీ బ్రాసెస్ లో వేరియబుల్ నేమ్ పెట్టుకుంటున్నాం ఎట్లా చూడండి ఇప్పుడు నేను ఇప్పుడే రాస్తున్నా ప్రోగ్రామ్ యాప్ క్రియేట్ చేశాను ప్రాజెక్ట్ క్రియేషన్ ఐ వాంట్ టు డిస్ప్లే వన్ వేరియబుల్ వాల్యూ ఓకే వ్యూ def any name the function name okay and request colon return okay return render of request comma template name comma and context the template name comma context we can pass the value we can send the value from view to template now what is the function name నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో this function name is called as a display the request any variable name the variable name is s1 equal to the variable name s1 equal to Tronix Technologies the variable name s2 equal to full stack python full stack లేదా full stack python this is the values and s3 equal to Hyderabad okay s3 equal to Hyderabad ఎన్ని వాల్యూస్ పంపిస్తున్నా ఇప్పుడు నేను ఇక్కడికి టెంప్లేట్ ఏ టెంప్లేట్ కి పంపిస్తున్నా ఇక్కడ the template name what is the my name of the template my name of the template is called as a display.html we can pass the display.html context now I am sending the value context పంపిస్తున్నా ఇది లేదు అంటే వాల్యూస్ వెళ్ళవు అక్కడికి ఇలా ఉత్తనే పెట్టాను ఇప్పుడు డిస్ప్లే క్రియేటింగ్ ఏ టెంప్లేట్ అమ్మా ఏం క్రియేట్ చేయాలి మన ఇక్కడ నవ్ ఐ ఆమ్ క్రియేటింగ్ ఏ టెంప్లేట్ వన్ టెంప్లేట్ క్రియేట్ చేయాలి ఇప్పుడు టెంప్లేట్ నేమ్ ఏంది నా దగ్గర display.html నాకు రిక్వైర్మెంట్ ఉంది the name of the file is called as a okay new html file that is display.html okay welcome to h1 ఏం పెడుతున్నా welcome to my template clear all of you welcome to my template now run this program go to the terminal run server run the value రాలేదు ఎందుకు రాలేదు now we can develop the url ఏం డెవలప్ చేయాలి ఇప్పుడు ఇక్కడ url go to the project url from app1 dot views import display what is the url name the url name is path of dis slash comma display అంతే and followed by the comma clear అండి ఇప్పుడు నువ్వు వీడికి వెళ్ళి రీఫ్రెష్ కొట్టు /dis అనగానే ఏమైంది నా దగ్గర వాల్యూస్ వెల్కమ్ టు మై టెంప్లేట్ ఇప్పుడు నాకు ఐ వాంట్ టు డిస్ప్లే దీస్ వాల్యూస్ ఏ వాల్యూ ప్రింట్ చేయాలి string 1 equal to double curly brace of s1 and string 2 equal to ఏం చేయాలి 1 to print the value of the s2 double curly brace of s2
string 3 equal to double curly braces of s3. ఏంటి మన క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంది ఇప్పుడు? ప్రింటింగ్ వేరియబుల్ వాల్యూస్. ప్రింటింగ్ వేరియబుల్ వాల్యూస్ అంటే ఏం చేయాలి? డబల్ కర్లీ బ్రాసెస్ లోపల ఏమి ఇవ్వాలని చెప్తుంది ఇప్పుడు ఇక్కడ? వేరియబుల్ నేమ్. అర్థమైంది? క్లియర్గా అందరికి అర్థం కదా? దీని ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ మీరు చేయాల్సి వస్తే views.pyలో ఏమి రాయాలి, display.html లో ఏమి రాయాలి, వాట్ ఇస్ ద రైటింగ్ ఆఫ్ ద display.html, urls.py ఫైల్లో ఏం రాయాలి? మూడే కదా మనకి ఇక్కడ కావాల్సినవి. views.pyలో ఏం రాయాలి? ఇప్పుడు మరి ఇక్కడికి వెళ్ళండి, ప్రింట్ అవుతున్నాయా? స్ట్రింగ్ 1 ఏమి లేదు అక్కడ, స్ట్రింగ్ 1 ఏమి రాలేదండి. ఓకే, స్ట్రింగ్ 1 ఏమి రాలేదు, అట్లానే ఎర్రర్ చూపించట్లేదు. స్ట్రింగ్ 1 వాల్యూ వస్తే మన దగ్గర రాలా, ఎర్రర్ రాలా. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే మన వ్యూస్ లో ఏం చేయాలి? మనం ఇప్పుడు ఇక్కడ వ్యూస్ లో ఏం చేయాలండి? ఓకే, వ్యూస్ లో మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ వాల్యూని పంపించాలి. కంటెక్స్ట్ మీన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిక్షనరీ. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఓకే s1 కోలన్ s1. ఓకే, ఏం చేయాలంటే ఇక్కడ s1 కోలన్ s1 కామా s2 కోలన్ ఓకే కోలన్ s2. ఎవరికైనా రెండు సేమ్ వచ్చా సార్ కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకుంటే s3 కోలన్ s3 ఏం పంపిస్తున్నా? ఇప్పుడు నేను జాగ్రత్త చూసుకోండి. ఈ కంటెక్స్ట్ నా దగ్గరికి ఏం పోతుంది? దిస్ ఈజ్ కాల్డ్ అది కంటెక్స్ట్ వన్ డిక్షనరీ. ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతుందంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఇట్ ఈజ్ ఏ, ఇట్ ఈజ్ బి, ఇట్ ఈజ్ సి అనుకో. ఏ వాల్యూ పంపిస్తున్నా, బి వాల్యూ పంపిస్తున్నా, సి వాల్యూ. డిస్ప్లేలో ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఏ బి సి. ఎందుకు? S1 లో ఉన్న వాల్యూని ఏ కీకి అసైన్ చేశాను. S1 వాల్యూ ఈజ్ అసైన్ టు కీ ఏ, S2 వాల్యూ అసైన్ టు కీ బి, S3 వాల్యూ అసైన్ టు ద కీ 3. దట్స్ అసైన్మెంట్. అది అసైన్ చేశాను. ఓకే, అండ్ సెండ్ ద వాల్యూ ఏబిసి వాల్యూస్ కి సెండ్ చేశానండి. Now it is the content, it is dictionary. This dictionary must be enclosed by the double curly braces. కంపల్సరీగా ఇవ్వాల్సిందే. ఆ పెరాంతస్ అక్కడ క్లోజ్, ఇక కామా. సార్ ఇవన్నీ ఒకే లైన్లో పెట్టుకోండి ఆర్ నెక్స్ట్ టైం పెట్టుకోండి, నో ప్రాబ్లం. నౌ యూ కెన్ యూజ్ ద వాల్యూ. ఇప్పుడు వచ్చిందా లేదా మనకి? సో ఏ ప్రోగ్రామ్ అని ఇప్పుడు దీన్ని ఓకే ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? యూజింగ్ Django టెంప్లేట్ లాంగ్వేజ్, using DTL, but you can transfer the context అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏం చెప్తున్నానని ఇప్పుడు ఇక్కడ సార్ ఇదంతా రాయటం మాకు ఇబ్బంది సార్, దీని మొత్తాన్ని ఒక డిక్షనరీలో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? మనం సింపుల్గా కామా డి ఈక్వల్ టు అన్న, ఇదంతా ఎందుకు పాస్ చేయటం? సింపుల్గా డిని పాస్ చేస్తాం. డి అంటే మొత్తం అదే కదా పోయేది అక్కడికి. డి ఫర్ కంటెస్ట్ ఫర్ ద డిక్షనరీ. అలా రాసినా అదే ఆన్సర్, ఇలా రాసినా అదే ఆన్సర్, సేమ్ ఎర్రర్ రాదు. బట్ ఇప్పుడు ఏం చేయాలి? మన ప్రోగ్రామ్ ఏం చెప్పండి నాకు? views.pyలో ఏమి రాశావు? దిస్ ఈజ్ ద views.py ఫైల్లో, దిస్ ఈజ్ మై డిస్ప్లే ఫంక్షన్. S1 వాల్యూ పంపిస్తున్నాను, S2 వాల్యూ, S3 వాల్యూస్ వెళ్ళిపోతున్నాయి ఇన్ ద views.py ఫైల్. ఓకే, ఎగ్జాంపుల్ 1 ఇన్ views.pyలో అన్ని వాల్యూస్ పంపించాను. ఇన్ ద display.html లో ఇన్ ద బాడీలో ప్రింట్ ద S1 వాల్యూ, ప్రింట్ S2 వాల్యూ, ప్రింట్ S3 వాల్యూ. ఎప్పుడైనా వాల్యూస్ చేయాలంటే ఏం చేయాలి? నేను ఇప్పుడు ఇక్కడ డబల్ కర్లీ బ్రాసెస్ అదే రాసింది ఇక్కడ. ద వాల్యూస్ ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఎనీ వాల్యూ దెన్ ద వేరియబుల్ నేమ్ మస్ట్ బి ఎన్క్లోజ్డ్ బై ద డబల్ కర్లీ బ్రాసెస్. నౌ వాట్ ఈస్ ద urls.py ఫైల్? దిస్ ఈస్ అవర్ urls.py ఫైల్. ద urls.py ఫైల్ ప్రింట్ ద వాల్యూ. ఓకే ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? ఇక స్టెప్ 1 పేరెంట్ రాసుకున్న అవసరం లేదు ఈ ప్రోగ్రాంలో. ఎందుకు? బికాస్ రీజన్ ఏంటంటే అవన్నీ మీకు తెలిసి. స్టెప్ 1 ఏంది? ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం, యాప్ క్రియేట్ చేయడం వచ్చు. స్టెప్ 1 ఏం క్రియేట్ చేయాలి మనం ఇప్పుడు? urls.pyలో డిస్ప్లే ఫంక్షన్. ఓకే, స్టెప్ 2 ఏంది? display.html టెంప్లేట్ ఫైలు. అండ్ స్టెప్ 3 ఏందండి? వన్ urls ఫైల్, ప్రింటింగ్ ద వాల్యూస్. Now sir, I want to if statement. How to use if statement in DTL? So in normal if statement ఎలా ఉంటుంది మనకి? If condition : statement 1 else part :
and the statement 2. It is called as a if else అండి. ఏమన్నామా ఇక్కడ దీని ఇక్కడ if else నార్మల్ గా if else ను ఎలా ఉపయోగించుకుంటున్నాం. Here we are using the if else statement. If else statement ఎలా ఉపయోగించుకున్నావు. This condition is true, then only execute the statement 1. If it is false, then execute the statement 2. బట్ ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఇక్కడ ఇది కోలన్ వద్దు, ఇలా రాస్తేనేమో ఈ పైథాన్ లాంగ్వేజ్ ఇలా రాసాం. ఇప్పుడు ఏ లాంగ్వేజ్ ఇది పైథాన్ లాంగ్వేజ్. ఇలా కాదండి, ఒకవేళ ఇలా పెరాన్సిస్ పెట్టి రాసుకున్నాం. ఒకవేళ దిస్ లాంగ్వేజ్ ఇస్ కాల్డ్ ఎస్ జావా లాంగ్వేజ్, లేదా జావా స్క్రిప్ట్, లేదా సి లాంగ్వేజ్, లేదా C++. అలా కాదు. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దిస్ వాల్యూ ఇంటు ద బై యూజింగ్ convenience for DTL, okay, it must be enclosed by the curly braces percentile symbol and the percentile symbol curly braces. It is called as a DTL tag. DTL tag. It is called as a DTL tag. And ఆ తర్వాత statement 1. ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలి. Again the curly braces percentile symbol. Again ఇక్కడ మనకి curly braces percentile symbol and end if. If కంపల్సరీగా and if using if statement, the syntax of the if statement, if condition, okay, colon symbol leviga normal python lo aithe colon symbol. Here there is no colon symbols, అండి. డైరెక్ట్ మనం ఏం చేస్తున్నాం, అక్కడ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయినప్పుడు ఏమవుతుంది అక్కడ ఈ స్టేట్మెంట్ డైరెక్ట్ గా. అండ్ ఇఫ్ కి అండ్ ఇఫ్ కలిపే ఉండాలి, ఇఫ్ అండ్ ఎండ్ ఇఫ్ కూడా. ఇది నార్మల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ సింటాక్స్. మొత్తం ఇఫ్ పెట్టుకో, ఇఫ్ ఎల్స్ పెట్టుకో, ఇఫ్ ఎల్స్ లో మళ్ళీ ఇఫ్ పెట్టుకోండి, నెక్స్ట్ ఇఫ్ యాజ్ ఇఫ్ విషయాన్ని. నా ఇప్పుడు తిరిగి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాద్దాం. నా వీ కెన్ డెవలప్ ఆన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఆ ఫార్ములా అర్థమైంది కదా. కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1, ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2. ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి. నా ఐఎమ్ సెండింగ్ ద వాల్యూస్ అండి. రైట్ ఏ ప్రోగ్రామ్, రైట్ ఏ డిజాంగో ప్రాజెక్ట్, కండిషనల్ గానే మనకి ఏం గుర్తు రావాలి. టు ఫైండ్ ది జస్ట్ ఐడియా కోసమే, టు ఫైండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్ కనుక్కోవాలి అంతే. 2 వాల్యూస్ పంపిద్దాము. ఇక్కడ ఆల్రెడీ ప్రోగ్రామ్ రాసాము మనం ఇక్కడ. ఇన్ ద views.py ఫైల్ s1 ఏమన్నాం, a ఈక్వల్ టు 1 వాల్యూ పంపిస్తున్నాం. s2 బదులు ఇప్పుడు ఏం చేస్తున్నా, b ఈక్వల్ టు 1 వాల్యూ పంపిస్తున్నా 56. నాకు ఆన్సర్ ఏం రావాలి. ఓకే, నౌ ఇప్పుడు ద డిక్షనరీ ఐఎమ్ పాసింగ్ ద డిక్షనరీ d ఈక్వల్ టు, ఓకేనా, fn అంటే ఫస్ట్ నెంబర్ a, ఓకేనా, fn ఫస్ట్ నెంబర్ a అండ్ sn సెకండ్ నెంబర్ కోలన్ b. ఓకే, ఇప్పుడు ఏం పంపిస్తున్నా, ఎక్కడే పోతుంది, display.html ఆర్ find.html. ద ఫస్ట్ వాల్యూ బై దేంట్లో ఉంటుంది fn, సెకండ్ వాల్యూ బై దేంట్లో ఉంటుంది అండి sn. రైటా, జస్ట్ ఫస్ట్ ప్రింట్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు ఏమని రాయాలి మనం fn, సెకండ్ నెంబర్ ఈక్వల్ టు, అంతేనా, జస్ట్ ప్రింట్ చేస్తున్నాం మనం ఇక్కడ. సెకండ్ నెంబర్ ఈక్వల్ టు వీఆర్ కాలింగ్ యాజ్ ఏ సెకండ్ నెంబర్. ఇప్పుడు ఇంకేమి రాయట్లా ఇప్పుడు మనం. ఇది మన ప్రోగ్రామ్. వెల్కమ్ టు మై టెంప్లెట్, ఓకేనా, వెల్కమ్ టు మై టెంప్లెట్. ద ఫస్ట్ నెంబర్ ఎంత 10, సెకండ్ నెంబర్ ఎంత 56. నౌ టు ఫైండ్ ద బిగ్గెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే we can apply the if statement. ఎక్కడ రాస్తున్నాం if, ఇప్పుడు చూసుకోండి జాగ్రత్తగా అందరం. if ఎక్కడ రాస్తున్నామని మనం, ఎక్కడ రాస్తున్నాం, వ్యూస్ లో రాస్తే if స్టేట్మెంట్ పైథాన్ కోడ్ అయితే, URLs లో రాస్తే పైథాన్ .py లో రాస్తే, బట్ .py లో రాయట్లే మనం, .html రాస్తున్నాం. .html కాబట్టి దిస్ కోడ్ ఈస్ బిలాంగ్స్ టు ద ఏమన్నా if కండిషన్ కోలన్ స్టేట్మెంట్ 1 else and end if. Now the statement false కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అక్కడ ఏం జరగలేదండి, మొత్తం అలా వచ్చింది మనకి. ఓకే, సరే ఇదంతా కొంచెం నాకు పెద్దగా రావాలంటే ఈ h1 ఇక్కడ క్లోజ్ చేయి, ఈ h1 ఇక్కడ క్లోజ్ చేస్తే మనకి ఫోటో చూడబడే పెద్దగా కనిపిస్తుంది అంతగా. ఫస్ట్ నెంబర్, వెల్కమ్ టు మై టెంప్లెట్. ఒక లైన్లో వెల్కమ్ టు మై టెంప్లెట్, ఒక లైన్లో ఫస్ట్ నెంబర్, ఒక లైన్లో సెకండ్ నెంబర్. స్టేట్మెంట్ 2 కాదు ఇక్కడ, ప్రోగ్రామ్ రాయాలి మనం ఇప్పుడు మంచిగా ఇక్కడ ప్రోగ్రామ్. ఓకే, ఏమని రాయాలి, సెకండ్ నెంబర్
ఈజ్ బిగ్గెస్ట్. ఓకే, అండ్ ఏం చేయాలి మనం ఇక్కడ? ఇఫ్ కండిషన్ అయితే ఫస్ట్ నెంబర్ ఈజ్ బిగ్గెస్ట్. ఫస్ట్ నెంబర్ ఈజ్ బిగ్గెస్ట్. ఫస్ట్ నెంబర్ ఈజ్ బిగ్గెస్ట్. నౌ వాట్ ఇస్ ద కండిషన్? ఇఫ్ కండిషన్. కండిషన్ అంటే ఏంటి? ఎఫ్ఎన్ గ్రేటర్ దాన్ ఎస్ఎన్. కండిషన్ ఈజ్ ట్రూ అయితే, ఓకేనా, గ్రేటర్ దాన్ సింబల్. సో we can include in the parenthesis or without parenthesis. Take this one. If condition error, if fn greater than sn, చూద్దాం. ఇలా ఇవ్వాలి, కంపల్సరీగా స్పేస్ ఇవ్వాలి అక్కడ. వితౌట్ స్పేసెస్ ప్రాబ్లం మనకి. స్పేసెస్ ఈజ్ కంపల్సరీ. ద సెకండ్ నెంబర్ ఈజ్ ద బిగ్గెస్ట్. ఒక వాల్యూ మార్చి చూద్దాం, ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా. 100. ఇప్పుడు ఏం రావాలి ఆన్సర్? ఇప్పుడు నీకు ఓకేనా? బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. బై మిస్టేక్ మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి ఈ స్టేట్మెంట్లో ఇలా రాస్తాం, దాన్ని ఎలా పైథాన్లో అయితే యాక్సెప్ట్ చేస్తుంది మనకి వితౌట్ స్పేసెస్, బట్ డిటిఎల్లో యాక్సెప్ట్ చేయదాన్ని. కంపల్సరీగా ఉండాల్సిందే. ఒకవేళ పెరాన్సిస్ పెట్టాము, అవసరం లేదు. పైథాన్లో మనకి పెరాన్సిస్ అవసరం లేదు. ఇక్కడ కూడా నో పెరాన్సిస్, బట్ ఇట్ మస్ట్ బి స్పేసెస్. స్పేసెస్ కంపల్సరీగా ఇవ్వాల్సిందే. అర్థమైందా? అందరూ క్లియర్గా. నా మీ వాల్యూ మీ ఇష్టం. ఇప్పుడు చెప్పండి ప్రోగ్రామ్. ఫాల్స్ కండిషన్, కానీ అలా కూడా రాకూడదు మనకి. డిస్ప్లే ఎర్రర్. నౌ ద వాల్యూ ఈక్వల్ టు 99. ద అవుట్పుట్ ఈక్వల్ టు is the biggest. అర్థమైంది క్లియర్గా? ఏంటి ప్రోగ్రామ్ ఏంటి? టు సెండ్ ద వాల్యూస్ ఫ్రమ్ వ్యూస్ టు టెంప్లెట్. ఎక్కడ పంపిస్తున్న వాల్యూస్ని? వ్యూస్ టు టెంప్లెట్. ఈ ప్రోగ్రాంలో వాట్ ఈజ్ యువర్ views.py ఫైల్? దిస్ ఈజ్ మై views.py ఫైల్. ఓకే, ఇన్ దిస్ యూజింగ్ ఇఫ్ స్టేట్మెంట్. యూజింగ్ ఇఫ్ స్టేట్మెంట్లో స్టెప్ 1 ఏంటండి? views.py ఫైల్. అర్థమైందా? డౌట్ ఉంది ఎవరికన్నా? అండ్ స్టెప్ 2 ఏంటి? స్టెప్ 2 ఏంటి? display.html లేదా find.html. display.html. What is the display.html program? The display.html using ఒక హెడర్ పెట్టాను ఏదో ఒకటి అండ్ print the value between the body. ఓకేనా? వెల్కమ్ టు మై టెంప్లెట్. వెల్కమ్ టు మై టెంప్లెట్. h1 పెద్దగా కనిపించడానికి. ఫస్ట్ నెంబర్ ఫస్ట్ fn, సెకండ్ నెంబర్ sn. వాట్ ఈజ్ fn అండ్ sn? కీస్ మనం పంపించిన కీ అండి. ఓకేనా? ఎఫ్ఎన్ అండ్ ఎస్ఎన్. ద కంటెస్ట్ డి మొత్తం పంపిస్తున్నా. దిస్ ఈజ్ అవర్ కండిషన్. ఇఫ్ కండిషన్, ఓకేనా? కోలన్ సింబల్ గిల్ సింబల్ ఇక్కడ ఏం పెట్టకూడదు. ఇఫ్ నువ్వు ఏదైనా కోలన్ సింబల్ పెడదాం సార్, మనకు రాశాం కదా సార్ అంటే, దెన్ డిస్ప్లే ద ఎర్రర్. ద టెంప్లెట్ సింటాక్స్ ఎర్రర్. ఏం ఎర్రర్ వచ్చింది ఇక్కడ? ఎవరి టెంప్లెట్లో ఏం ఎర్రర్ ఉందని చెప్తున్నావు అక్కడ? సింటాక్స్ ఎర్రర్. యూజింగ్ డిటిఎల్ ఏమైనా మిస్టేక్ చేస్తే డెఫినెట్లీ ఎర్రర్. అండ్ ద కోలన్ సింబల్ పెట్టాం, సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ ఏమి రాయడానికి అక్కడ వీలు లేదు. ఉంటేనే మనకి ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. క్లియర్? నౌ యూజింగ్ ఇఫ్ స్టేట్మెంట్. నౌ అండ్ డిస్ప్లే views.py, display.html. స్టెప్ 3 ఏంటండి? urls.py ఫైల్. మనం ఏం మార్చలా. ఇందాకేముందో urls అదే ఉంది ఇప్పుడు. /dis and the /dis is called as a urls. Are you clear or not, all of you? డౌట్ వచ్చిందా? అర్థమైందా? రైట్. డిటిఎల్ దీని ఏమంటే అక్కడ డిటిఎల్ లాంగ్వేజ్ లో ఇఫ్ స్టేట్మెంట్. డిటిఎల్ లాంగ్వేజ్ లో ప్రింటింగ్ వాల్యూస్. ఈ ఫస్ట్ పాయింట్ ఏంటంటే డిటిఎల్ వాల్యూలో ప్రింటింగ్ వాల్యూస్. సెకండ్ పాయింట్ ఏంది? డిటిఎల్ వాల్యూలో ఇఫ్ స్టేట్మెంట్. నౌ ద థర్డ్ వన్. వాట్ ఇస్ ద థర్డ్ వన్? డిటిఎల్లో ఫర్ లూప్. హౌ టు డిస్ప్లే ద ఫర్ లూప్ ఇన్ డిటిఎల్? నార్మల్గా ఫర్ లూప్ ఎలా ఉంటుంది మనకి? పైథాన్ ఫర్ లూప్ ఫర్ వేరియబుల్ నేమ్ ఇన్ సమ్ సీక్వెన్స్. కోలన్ సింబల్, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 అండ్ సో ఆన్, స్టేట్మెంట్ n. దిస్ ఇస్ ద నార్మల్ ఫర్ లూప్. సీక్వెన్స్ అంటే ఇట్ మే బి లిస్ట్ కావచ్చు, ఇట్ మే బి టుపుల్ కావచ్చు, సెట్ కావచ్చు, డిక్షనరీ కావచ్చు, రేంజ్ కావచ్చు, ఆర్ స్ట్రింగ్ కావచ్చు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సీక్వెన్స్. Clear not all of you? It is called as a sequence, list or range or tuple. But in for loop, here we are using the for loop tag. The for loop tag
కర్లీ బ్రాసెస్ ఉండదండి అండ్ ద ఫర్ లూప్ అండ్ సింపుల్ గా ఇక్కడ ఏం చేయాలి మళ్ళీ మనం అగైన్ ఎండ్ ఫర్ అగైన్ ఏం చెప్తున్నాం ఇక్కడ ఎండ్ ఫర్ అర్థమైనా కొద్దిగా లేదా ఎండ్ ఫర్ ఏం చేస్తున్నాం ఫర్ లూప్ కంప్లీట్ సింటాక్స్ దిస్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ద ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుందో మీ అందరూ దృష్టి చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా ఫర్ లూప్ లో ఏం చేస్తుంది ఇప్పుడు వేరియబుల్ నేమ్ లో సీక్వెన్స్ 1 by 1 తీసుకుంటాం సీక్వెన్స్ ఐ వాల్యూ పెట్టుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఇక్కడ సీక్వెన్స్ అనేది పోయిందనుకో ఈ వేరియబుల్ నేమ్ ఏమవుతుంది ఫస్ట్ 11 తర్వాత 22 తర్వాత 33 తర్వాత 44 తర్వాత 55 సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సీక్వెన్స్ రైట్ దిస్ ఈస్ అవర్ సింటాక్స్ ఏం సింటాక్స్ అండి ఫర్ లూప్ సింటాక్స్ ద సింటాక్స్ ఆఫ్ ద ఫర్ లూప్ ఓకేనా నౌ ఎగ్జాంపుల్ 1 write a create a Django project to create a Django project to display list values 1 by 1 to display list values 1 by 1 ఒక లిస్ట్ ఇస్తానా లిస్ట్ లో ఉన్న వాల్యూస్ 1 by 1 రాయాలి వాట్ ఈస్ మై ఫర్ లూప్ సింటాక్స్ దిస్ ఈజ్ మై ఫర్ లూప్ ఎక్కడ రాయాలి ఇప్పుడు ఈ ఫర్ లూప్ ని తీసుకెళ్ళి నేను డిస్ప్లే డాట్ HTML ఫస్ట్ నెంబర్ లేదు సెకండ్ నెంబర్ లేదు ఏమీ లేదండి ఈ మధ్యలో నా ఫర్ లూప్ ఉండాలి ఇక్కడ ఫర్ లూప్ దిస్ ఈజ్ మై ఫర్ లూప్ నేను ఒక లిస్ట్ పంపిద్దాం అనుకుంటున్నా ద లిస్ట్ వన్ దిస్ ఈజ్ ద లిస్ట్ వన్ వాట్ ఈజ్ మై లిస్ట్ వన్ లిస్ట్ వన్ equal to 11 22 33 44 55 66 88 and 99 this is my list one the list one is one list one ఏం చేస్తున్నా ఇప్పుడు డిక్షనరీ A list one అర్థమైందా లేదా అని పంపించేది ఏం పంపిస్తున్నా అక్కడ నా లిస్ట్ వన్ ఎంత 11 to 99 ఏం పంపిస్తున్నా దిస్ లిస్ట్ వన్ వాల్యూ ఈజ్ అసైన్ టు ద కీ ఈక్వల్ టు ఏ కీ వాల్యూ ఎంత ఏ ఇప్పుడు ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ద సీక్వెన్స్ మై సీక్వెన్స్ ఈజ్ ఏ గుర్తుపెట్టుకోండి మై సీక్వెన్స్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఎంత ఫర్ ఐ ఇన్ ఏ వేరియబుల్ నేమ్ ఈజ్ ఐ ఫర్ ఐ ఇన్ ఏలో ఎంత అయితే వాల్యూ ఇప్పుడు 1 by 1 ఓకే నౌ ద కర్లీ బ్రాసెస్ ఆఫ్ ఐ కర్లీ బ్రాసెస్ ఆఫ్ ఐలో ఏలో ఉన్న వాల్యూస్ ఏంటండి ఏలో ఉన్న వాల్యూస్ ఏంటి ఇప్పుడు నా దగ్గర ఓకే దిస్ ఈజ్ ఏ అండి గుర్తుపెట్టుకోండి ఇట్స్ 11 2 అంతేనా ఏ వాల్యూస్ ఎంత అవుతున్నాయి ఇప్పుడు ఫస్ట్ ఐ వాల్యూ ఎంత 11 తీసుకుంటుంది ప్రింట్ చేస్తుంది ప్రింట్ చేయాలంటే మీ దగ్గర ఫార్ములా ఉంది కర్లీ బ్రాసెస్ అగైన్ గో బ్యాక్ మళ్ళీ ప్రింట్ చేయాలని మీ దగ్గర ఫార్ములా ఉంది కర్లీ బ్రాసెస్ అగైన్ గో బ్యాక్ అట్లా అప్ టు మనకి ఎక్కడ దాకా వస్తున్నాయి 99 వరకు ప్రింట్ అవుతుంది అగైన్ గో బ్యాక్ టు ప్రింట్ ద వాల్యూ ఆఫ్ 99 ప్రింట్ అయిపోయి అగైన్ గో బ్యాక్ స్టాప్ ద లూప్ అంటే డిజాంగోలో HTML ఫైల్లో ఫర్ లూప్ రాత్రం అర్థం చేసుకోండి యాక్చువల్గా HTML ఇస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దాంట్లో రాయేది కాదు కాబట్టి ఫర్ లూప్ రాస్తాను ఇక్కడికి వెళ్ళండి అండ్ ద రిఫ్రెష్ ఇట్ చాలా వాల్యూస్ 11 20 30 44 ఇది ఇప్పుడు కోసం కాదు ఇది మనం చెప్పేది ఓన్లీ లిస్ట్ డిస్ప్లే చేయటం కాదు మై ఎస్క్యూఎల్లో నుంచి రికార్డ్స్ తెచ్చుకొని ఆ రికార్డ్స్ని 1 by 1 డిస్ప్లే చేయాలంటే ఫర్ లూప్ కావాలి మై ఎస్క్యూఎల్ మన దగ్గర రికార్డ్స్ ఉంటాయి కదా చాలా రికార్డ్స్ ఉంటాయి హండ్రెడ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి ఆ హండ్రెడ్స్ ఆఫ్ రికార్డ్స్ రిట్రీవ్ చేసి వెబ్ బ్రౌజర్లో డిస్ప్లే చేయాలి అప్పుడు ఈ ఫర్ లూప్ అవసరం గుర్తుపెట్టుకుని అప్పుడు ఏం కావాలి మనకి కంపల్సరిగా ఈ ఫర్ లూప్ అవసరం అది ఇంపార్టెంట్ అవుతుంది ఏదైనా వాల్యూస్ పాస్ చేసాం మనం ఇక్కడ ఓకేనండి వాల్యూస్ ఆర్ సెండింగ్ బై ఒరిజినల్ లిస్ట్ ప్రోగ్రామ్ ఏం చెప్పండి నాకు write a program to create a Django project to display the list items 1 by 1 what is step 1 views.py file project create చేయడం యాప్ క్రియేట్ చేయడం మనకు వచ్చు కాబట్టి కదా మాట్లాడద్దు now the step 1 views.py లోకి వెళ్ళి ఈ లాజిక్ రాశాను నా లిస్ట్ లో ఉన్న పేర్లు ఓకే now the list value ఓకే అండ్ స్టెప్ 2 ఏందండి స్టెప్ 2 ఏంది display.html సార్ ఊరికి ఒకటే పేరు ఉంది సార్ మనం బట్టి పడండి మీరు మార్చుకోండి మీ ఇష్టం నేను జస్ట్ కామన్గా ఇస్తాను మీకు అర్థం కావడం కోసం దిస్ ఈజ్ అవర్ display.html
అంటే డిస్ప్లే కావాలన్నా బాడీ టు బాడీ. ఓకే, and now it is our views.html, urls.html, and now the step 3 in the urls.py file. What is your urls.py file? అర్థమైందా లేదా అందరికి? సార్ ఏమైనా డౌట్ ఉందా ఎవరికన్నా? చెప్పండి ఒకసారి నాకు. ఏ ప్రోగ్రామ్ అయినా రాయొచ్చు కాదల్లా మనం. ఓకేనా? మన పాయింట్స్ ఏంటి ఇప్పుడు? డిటిఎల్లో ఏమేమి పాయింట్స్ నేర్చుకోవాలనుకున్నాం, ఏమేమి వచ్చినాయి మీకు ఇప్పుడు? వాల్యూ ప్రింట్ చేయటం, డబల్ కర్లీ బ్రాసెస్ వచ్చారా? వచ్చింది. ఆ తర్వాత ఇఫ్ స్టేట్మెంటు, కర్లీ బ్రాసెస్, పర్సంటైజ్, ఇఫ్, కండిషన్, మళ్ళీ పర్సంటైల్, కర్లీ బ్రాసెస్, నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ దిస్ పర్సంటైల్ రాసిన దీన్ని ఏమంటామంటే ఇఫ్ ట్యాగ్ అంటాం. ఇక్కడ ఇఫ్ ట్యాగ్ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్ అండ్ ఇఫ్ ట్యాగ్. అలాగా దాన్ని ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ద ఫర్ లూప్, పర్సంటైల్, curly braces, percentage, for, okay, variable name, in, sequence, and so on, number of executable statements, and for loop. ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? and for అర్థమైంది? and comments. What is your comment? ఈ మాట్లాడదాం. What is your comment? Comment అంటే ఏంది? The statement cannot be executed or not executed. In the browser the statement is not executed. So what is our comment? Just wait 1 minute and సింటాక్స్ ఎలా ఉంది ఒకసారి. కామెంట్ మనం బట్టి పడాల్సిన అవసరం లేదు, దాన్ని ఎక్కువ రాయం కాబట్టి మనం ఇక్కడ ప్రింటింగ్ ద వాల్యూస్, ఇఫ్ స్టేట్మెంట్ అండ్ ఫర్ లూప్, అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కామెంట్స్. తర్వాత డిజాంగో ఫిల్టర్స్, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కామెంట్. ఏమన్నా ఏ కామెంట్స్ ఇవి? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టెంప్లేట్ కామెంట్. యాజ్ ద నేమ్ సజెస్ట్, దిస్ ఈస్ ద డిటిఎల్ ఈక్వల్ టు ద పైథాన్ కామెంట్. పైథాన్ కామెంట్ అంటే ఏంటి? దట్స్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్? నాట్ ఎగ్జిక్యూటెడ్. సో ఏం చేయాలి మనం? దానికి పర్సంటేజ్ పెట్టాం, దీనికి ఏం పెట్టామంటున్నా? కర్లీ బ్రాసెస్, హ్యాష్ సింబల్, కామెంట్ అండ్ హ్యాష్ సింబల్, ఎండింగ్ ద హ్యాష్ సింబల్, ఏదైనా రాసుకో. జస్ట్ లైక్ పైథాన్, the code present inside the comment attribute will not be executed by the console. ఆ బ్రాకెట్ లోపల ఏమైతే రాస్తున్నామో దిస్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. చూడండి ఇప్పుడు views.display.html ఇదేమి రాయట్లేదని నేను ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు రాస్తున్నాను కామెంట్, ఏం పెడుతున్నాను? గుడ్ మార్నింగ్ టు ఆల్. నార్మల్గా అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా రాయటం వల్ల ఇప్పుడు display.htmlకి నువ్వు ఏమైనా పంపించుకో, ఏమైనా చేసుకో. ఎగ్జిక్యూట్ అయిందా మన దగ్గర? అది స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ద బ్రౌజర్ కన్సోల్ అంటే ఓకే. నౌ ద ఇన్స్పెక్ట్, ఇది కూడా కన్సోలే కదా, ఇది HTML కన్సోల్ అండి. ఎగ్జిక్యూట్ అవ్వదు మన దగ్గర, ఎగ్జిక్యూట్ అవ్వద్దు. ఈ కన్సోల్లో, ఈ వెబ్ బ్రౌజర్లో ఏది రాసినా మనకి అది ఎగ్జిక్యూట్ అవ్వదు. దట్ ఈస్ ద కామెంట్. ఆ కామెంట్ని మనం ఎక్కడ రాయమండి, గుర్తుపెట్టుకోండి. ద కామెంట్ ఎక్కడ కూడా మనం వాటిని ఎగ్జిక్యూట్ చేయం. ఇంతవరకు అర్థమైందా లేదా మరి? ఫస్ట్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ డిటిఎల్ లాంగ్వేజ్ ఇన్ డిజాంగో. ఏమేం పాయింట్స్ కావాలి? ఫస్ట్ పాయింట్ ప్రింటింగ్ ద వాల్యూస్, సెకండ్ పాయింట్ ఫర్ లూప్, ఓకే, ఇఫ్ స్టేట్మెంట్, ద థర్డ్ వన్ ఇస్ ద ఫర్ లూప్, ఫోర్త్ వన్ ఇస్ ద డిటిఎల్ కామెంట్. సార్ ఇది నాకు రావు సార్, తెలియలేదు సార్ అంటే వీల్లేదండి. కంప్లీట్గా అందరూ నేర్చుకోవాల్సిందే. ప్రింటింగ్ ద వాల్యూస్, ఎన్క్లోజ్ డబుల్ కర్లీ బ్రాసెస్, ఇఫ్ స్టేట్మెంట్, ఫర్ లూప్. ఈ ఫర్ లూప్ ఎక్కడో రాసి వెళ్ళిపోతారు 2 నిమిషాల్లో, నెక్స్ట్ అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు, మనం యూజ్ చేయాల్సింది. అండ్ ద టెంప్లేట్ కమాండ్, అండ్ దెన్ నెక్స్ట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫిల్టర్. ఫిల్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫిల్టర్ అంటే ఏంటి? కర్లీ బ్రాసెస్, వేరియబుల్ నేమ్, కర్లీ బ్రాసెస్, వేరియబుల్ నేమ్. ఇంతకుముందు ఒక ప్రోగ్రామ్ రాశాను మనం, చూడండి జాగ్రత్తగా. ఇంతకుముందు ఒక ప్రోగ్రామ్ రాశాను నేను. ఇప్పుడు నా ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ ఒకటి రాశాను, ప్రింటింగ్ ద వాల్యూస్ అని. ప్రింటింగ్ ద వాల్యూస్ అనే ప్రోగ్రామ్ రాశాను ఫస్ట్. display.htmlలో వెల్కమ్ టు మై టెంప్లెట్, string 1 వాల్యూ A, string 2 వాల్యూ B, అండ్ views.pyలో కూడా ఇలా పెట్టాను స్ట్రింగ్ వాల్యూ.
యూజ్ డాట్ పీవైలో ఇలా 3 స్ట్రింగ్స్ వాల్యూస్ పంపించేసి ఇలా ఎగ్జిక్యూట్ చేశాను. గుర్తుందో లేదు అందరూ. ఓకేనా? నా బ్రౌజర్ ఏమవుతుంది చూడండి. అండ్ కింద ఏమన్నా ఉందా? ఓకే కదా, వచ్చింది కదా మనకి వాల్యూ అక్కడ వాల్యూస్ అని ట్రానిక్స్ టెక్నాలజీస్ కానీ ఫుల్ స్టాక్ కానీ హైదరాబాద్ అని వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి, నేను ఒక స్ట్రింగ్ పంపించా ఇక్కడికి. ఈ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి, లేదా ఈ స్ట్రింగ్ని అప్పర్ కేసుకి కన్వర్ట్ చేయాలి. ఈ స్ట్రింగ్ని ఏ కేసులో కన్వర్ట్ చేయాలి? ఇప్పుడు నేను అప్పర్ కేస్. ఈ స్ట్రింగ్లో క్యారెక్టర్స్ అప్పర్ కేస్, నెంబర్ ఆఫ్ వర్డ్స్, ఇలా నెంబర్ ఆఫ్ వర్డ్స్ కానీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ కన్వర్టింగ్ ఇంటూ అప్పర్ కేస్ కానీ, లేదా ఇక్కడ వాల్యూ ఇస్తే ఈ వాల్యూని ఇంకో వాల్యూతో మల్టిప్లై చేయడం కానీ చేయాలి. అలాంటప్పుడు ఉపయోగించే వాటిని నేను ఏమంటున్నానంటే ఫిల్టర్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫిల్టర్. వేరియబుల్ నేమ్ డైరెక్ట్ రాసాం మనం ఇక్కడ. వేరియబుల్ నేమ్ డైరెక్ట్ ఏమి ఇచ్చాను ఇక్కడ నేను? డిస్ప్లే డాట్ HTML దిస్ ద వేరియబుల్ నేమ్ డైరెక్ట్గా ఇచ్చాను. ఏలో వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, 1 పైప్ సింబల్ అప్పర్, 1 పైప్ సింబల్ అప్పర్ అంట. స్ట్రింగ్ 1 వాల్యూ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ అప్పర్ కేస్. నౌ ఇంతకుముందు లేదమ్మా, ఒకసారి చూడండి ఇక్కడ. ఓకే, ఇది అప్పర్ అని రాయాలా, ఓన్లీ వేరియబుల్ వాల్యూ ప్రింట్ చేశాం. వాట్ ఇస్ ద x1 వాల్యూ? S1 వాల్యూ ఈక్వల్ టు ట్రానిక్స్ టెక్నాలజీస్, S2 వాల్యూ ఇస్ ద ఫుల్ స్టాక్, S3 వాల్యూ ఇస్ ద పైథాన్. ఇప్పుడు ఏం చెప్తున్నా ఇక్కడ నేను, అండర్ స్కోర్ పైప్ సింబల్. ఓకే, నౌ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పైప్ సింబల్ అప్పర్. ఏ అని పెట్టి పైప్ సింబల్ పెట్టి ఏం చేస్తాను ఇప్పుడు నేను? అప్పర్. ఏ వాల్యూ ఈజ్ కన్వర్టింగ్ ఇన్ టు ద అప్పర్ కేస్, దట్ ఈస్ కాల్డ్ ద ఫిల్టర్. దాన్ని ఏమంటాం ఇక్కడ? ఫిల్టర్. ఫిల్టర్ నెంబర్ ఆఫ్ ఇలాంటి ఫిల్టర్స్ మన దగ్గర ఆల్మోస్ట్ 13 ఫిల్టర్స్ ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ద ఏ వాల్యూ ఈజ్ కన్వర్టింగ్ ఇన్ టు ద అప్పర్ కేస్, లేదా లెంత్ ఫైండ్ అవుట్ చేయటం అన్ని ఇక్కడ వస్తాయి. నువ్వు కొంచెం ఇలా ఇచ్చి ఇలా లెంత్ అనగానే లెంత్ బి రాదు, ఇప్పుడు బి రాదు. బి అనే దాని యొక్క లెంత్ వస్తుంది. బి అనే దాని యొక్క లెంత్ ఎంత? ఫుల్ స్టాక్ డెవలపర్, దాని లెంత్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎస్ రాలా, లెంత్ వచ్చింది. అక్కడ నీకు ఏమొచ్చిందండి? నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు మనకు కావాలంటే ప్రోగ్రామ్ ఇలా కూడా పెడతాను. string to number of characters, string to number of characters equal to string 1 నేమ్ అప్పర్ కేసులో, string to number of characters మన దగ్గర ఇక్కడ 70. ఇలా వాల్యూస్ ప్రింట్ కావాలి. అలాంటప్పుడు మనం ఏం ఉపయోగించుకుంటున్నాం? హియర్ వీ కెన్ యూజ్ ద వేరియబుల్ నేమ్, పైప్ సింబల్, ఫిల్టర్ నేమ్. వేరియబుల్ నేమ్ అండ్ పైప్ సింబల్ అండ్ ఫిల్టర్ నేమ్. వేరియబుల్ నేమ్, ఓకే, Django filters are used to display the values based on the filter. Django filters ఏ కాన్సెప్ట్ లో వాడుకుంటాం? ఫిల్టర్స్ ఆర్ యూజ్డ్ టు డిస్ప్లే ద వాల్యూస్, display the values based on filter. Okay na? Now the pipe symbol filter name. Okay, ఏముంటాయండి? The common filters ఏమేమి ఉంటాయి? కొన్ని మన దగ్గర ఫిల్టర్స్ ఉన్నాయి. కామన్ ఫిల్టర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. నౌ ఒక లిస్టే ఇస్తాను, మనం దీని లిస్ట్ మనం ఫాలో అవ్వాలి. యాజ్ లిస్ట్లో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. మనం చెప్పుకున్నామని మీ దగ్గర నోట్స్ కూడా వచ్చేసింది మొత్తం. Display values using if statement. మనకి కావాల్సింది ఇది if condition. Tablet tag okay. For loop okay.
ఏమేమి ఫిల్టర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఫిల్టర్ ఈజ్ యాడ్ స్లాషెస్, సెంటర్, కట్, డేట్, డిఫాల్ట్, లిస్ట్, సార్ట్, divisible by, escape, file size first, join, last, random, slice, slugify, time since, unordered, unordered list ఒకటి, ఇంకోటి అప్పర్, ఇంకోటి ఏంటండి వర్డ్ కౌంట్. అండ్ ఫైనల్ పెట్టి మన ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పంపించే వాల్యూ ఎంత, ఇప్పుడు మనం S1 మనం పంపించిన వాల్యూ ఎంత, S1 ఫుల్ స్టాక్ పైథాన్ కదా, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి దీంట్లో ఇప్పుడు, ఓకే వర్డ్స్ 3, S1లో 3 వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం మనం ఇక్కడ, నేను ఇక్కడికి వెళ్ళి S2 వర్డ్ కౌంట్ పెట్టామనుకో, వర్డ్ కౌంట్ వచ్చే ఆన్సర్ మన ఇక్కడ మారిపోదు. వర్డ్ కౌంట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఈక్వల్ టు అలా వస్తుంది. వాటన్నిటిని ఏమంటున్నాం మన దగ్గర ఫిల్టర్స్. మొత్తం 5 పాయింట్స్: వేరియబుల్ డిస్ప్లేయింగ్, ఇఫ్ స్టేట్మెంట్, ఫర్ లూప్, కామెంట్, ఫిల్టర్, డిజాంగో ఫిల్టర్. సో డిజాంగో ఫిల్టర్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేద్దాం, రేపు చెప్తున్నాను. దిస్ టాపిక్ విల్ ఎక్స్ప్లెయిన్ బై టుమారో. అర్థమైందని క్లియర్గా? అండ్ డౌట్ ఉందా? అర్థమైంది అందరికీ? చేయొచ్చా?